ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువును పిలాతు ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడి అని చెప్పి ఉన్నాడు. చెప్పి అందుకు ప్రజలు వారి రక్తము నిమిత్తము మా పిల్లల మీద మా మీద ఉండునుగాక అని వారు కోరుకున్నారు. వాని రక్తము మా పిల్లల మీద మా మీద ఉండునుగాక. అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువకు అప్పగించెను. అప్పుడు అధిపతి యొక్క రాణు వారు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద తమ స్తోమత అంతయు సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్ర అంగీని తొడిగించి ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేత ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించారు. ఆ యొక్క పిలాతు అధిపతి యొక్క రాణు వారు చేసిన ఈ పని ఎర్రని అంగీని వస్త్రధారణ చేయుట, తొడిగించుట, ముండ్ల మకుటమును గ్రుచ్చి కిరీటము అని అపహసించుట, ఆ యొక్క రాజదండము ఒక రెల్లును చేతికి ఇచ్చి వారు ఆయన ఎదుట మోకాళ్ళు నేరు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి మోకాలు కూడా ఆయన ఎదుట వంగవలసిందే. వీరు అపహాసించుటకు ఆ విధంగా చేసినప్పటికీ వారు ఆ ప్రభువు దేవాది దేవుని ఎదుట వంగినట్టే. యూదుల రాజా వారు శుభము అని ఆయనను అపహాసించారు. ఆయన యూదుల రాజే, ఆయనకు శుభమే. దేవునికి మహిమ కలుగునుగాక. అపహాస్యంలో కూడా అక్కడ సత్యమే జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించి ఆయన మీద ఉన్న అంగీని తీసివేసి ఆ వస్త్రమును ఆయనకు తొడిగించి సిలువ వేటుకు ఆయనను తీసుకొని పోయిరి. వారు వెళుచుండగా కురేనీయుడైన సీమోను వచ్చినప్పుడు ఆ సిలువను మోయుటకు అతని మీద మోపి ఉన్నారు. ఇది మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 25 నుండి భాగములు ఉన్నాయి. అయితే ఒక్కొక్క సువార్తలోనూ ఒక్కొక్క విధంగా దేవుని యొక్క వాక్యము సువార్తలు ప్రకటించబడి ఉన్నాయి, లిఖించబడి ఉన్నాయి. వారు కపాలమను స్థలమునకు అనగా కపాలమను అర్థమిచ్చు గొల్గతా అనబడిన చోటికి ఆ ప్రభువును తీసుకొని వచ్చి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. వారు చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి, కానీ ఆయన దాన్ని చూచి త్రాగనొల్లకపోయెను. వారు ఆయనకు సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసిన ఆయన వస్త్రములు వారు పంచుకున్నారు. ఈ రాణు వారు చేసిన పనిని గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రాణు వారికి యేసుక్రీస్తు ప్రభు యొక్క నార వస్త్రం మీద, చాలా పొడవాటి వస్త్రం, నిలువుటంగి, వాటి మీద వారికి మనసు కలిగి చీట్లు వేసి దాన్ని చింపకుండా వారు పంచుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరియు ఆయనకు చీట్లు వేసిన వస్త్రమును పంచుకొని
అక్కడ వారు ఆయనకు కావలి ఉండిరి. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన ఒక నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. ఒక బోర్డు పెట్టారు, యూదుల రాజు అని. యూదుల రాజు నేరం చేశాడు అని. ఆ విధంగా వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడు, ఎడమవైపున ఒకడు, ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఈ రోజున మ్రాను మీద వ్రేలాడబడిన వాడు యేసుక్రీస్తు ప్రభు శాపగ్రస్తుడైపోయారు. ఎందు గురించి? మన గురించే. మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన శాపగ్రస్తుడుగా మారడానికి కారకులు ఎవరు? ఈ విషయం అర్థం చేసుకోకుండా మనం ఆయనకు మేకులు కొట్టారు, ఆయన బాధలు పడుతున్నారు అని మనం ఏడ్చుట ఉపయోగము లేదు. ఆలోచన చేద్దాము. మన జీవితము ప్రభువుకు ఆయాసకరంగా సిలువ వేసేదిగా ఉందా, లేకపోతే సరి చేసుకొని ప్రభువు యొక్క ప్రేమను పొందేదిగా మనం ఉన్నామా? ఆలోచన చేద్దాం. ఇక్కడ నన్ను చూచి వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. కీర్తన 22వ అధ్యాయము 7వ వచనములో దావీదు మహాభక్తుడు ప్రవచించి ఉన్నాడు. నన్ను చూచి వారందరూ పెదవులు విరిచి తలాడించుచు ఉన్నారు. ఇక్కడ మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో కూడా అదే జరిగింది. ఆ మార్గమున వెళ్ళుచుండవారు 39వ వచనము 27 మత్తయి 27:39 ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలాడించుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవు రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ నుండి దిగుమని చెప్పెను. చెప్పి ఆయనను దూషించిరి. ఇక్కడ ప్రవచనము నెరవేరినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభు గురించి ఎన్ని అయితే చెప్పి ఉన్నాయో అవన్నీ కూడా ప్రభు జీవితంలో నెరవేర్చబడ్డాయి. అందువలన ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఎంతో క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉంది. ఇది ప్రస్ఫుటంగా నెరవేరింది. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడు ఎవడునూ లేడు. యేసుక్రీస్తు ప్రభుకు సహాయం చేసేవారు ఎవరున్నారు? ఆయనకు దూరంగా ఉన్నారు. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నాయి. వృషభములు అంటే బుల్స్, ఎద్దులు నన్ను చుట్టుముట్టి ఉన్నాయి, చాలా బలంగా ఉన్నాయి. వారు చీల్చుచు గర్జించు ఉండు సింహం వాళ్ళే నోళ్ళు తెరిచి ఇష్టానుసారంగా మాట్లాడిచి అరుచుచూ ఉన్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నాయి. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు యొక్క ఎముకలు స్థానం తప్పే. ఆయన బహు అందగాడు, సొగసైనవాడు, బలవంతుడు, ఆజానుబాహుడు. కానీ ఏమి జరిగింది అనగా వారు ఇష్టానుసారంగా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇష్టమైన పిడుగుద్దులు గుద్దుతూ ఉన్నారు. ఇష్టానుసారంగా ఏది చేతికి దొరికితే దాంతో వారు కొడుతూ ఉన్నారు. ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క దెబ్బలకు ఆ యొక్క ఎముకలన్నీ కూడా స్థానం తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనం వలె కరిగి ఉన్నది. మైనము కొంచెం వేడిమికి అది కరిగిపోతుంది, క్యాండిల్ లాగా, కొవ్వొత్తి వలె. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను.
చిల్లపెంక ఎండిపోతే ఏమీ ఉండదు, అది పగిలిపోయి ముక్కలు ముక్కలుగా ఉంటుంది. ఆ విధంగా నా బ్రతుకులో బలం లేదు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. మాట్లాడుటకు లోపల లాలాజలం ఉండాలి, లేదంటే ఈ నాలుక పైన దవడను అంటుకుంటుంది, మాట రాదు. నా ప్రియమైన వాళ్ళారా, రాత్రి పగలు ఆ ఎండ దానికి ప్రభువును కొట్టుతూ తిడుతూ ఉమ్ముతూ చేస్తుంటే ఆయన శరీరంలో రక్తమంతా ధారలుగా కారిపోతూ ఉంటే ఆ యొక్క చెమట ద్వారా ద్రవమంతా బయటికి వెళ్ళిపోతుంటే ఆయన శరీరం అంతా కూడా డీహైడ్రేట్ అయిపోయి ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క నాలుక ఆ యొక్క దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. మై స్ట్రెంగ్త్ ఈజ్ డ్రైడ్ అప్ లైక్ ఏ పార్షెడ్ అండ్ మై టంగ్ క్లీవెత్ టు మై జాస్. thou hast brought me into the dust of death. నన్ను ఈ విధంగా ఆ యొక్క ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. ప్రేతలు అంటే ఎవరు? చచ్చిన వారు, పాతాళంలో ఉన్నారు. అక్కడ పడవేసేవు నువ్వు, సమాధులు నన్ను పడవేసావు అంటున్నాడు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నాయి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతులు భయంకరమైన చీలలు, ఇంతింత చీలలతో దిగగొట్టి ఉన్నారు. నా ప్రియమైన వాళ్ళారా, ఒక పాదం మీద ఇంకో పాదం పెట్టి శీలలతో దిగ్గొట్టి ఉన్నారు ఆ యొక్క సిలువకు. నా ఎముకలన్నీ నేను లెక్కించగలను, కనబడిపోతున్నాయి. చర్మము ఎండిపోయింది, రక్తమంతా కారింది, ఇంకా ఎండిపోయి ఎముకలకు అంటుకొని ఉన్నది నా శరీరం. కాబట్టి నా వస్త్రములు వారు పంచుకున్నారు. ఇక్కడ అదే జరిగింది. మత్తయి సువార్తలో మనము చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రమును వారు పంచుకున్నట్టుగా చూస్తాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 55వ వచనము. వారు ఆయనకు సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. ఇక్కడ దావీదు మహాభక్తుడు ప్రవక్త ఆయన ముందుగానే ప్రవచించి ఉన్నారు. ఏమని? నా వస్త్రములు వారు పంచుకొంచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. ఖచ్చితంగా ఇక్కడ నెరవేరింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేస్తున్నాడు ప్రభు, ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బాలము నుండి నా ప్రాణమును తప్పించయా అని. యేసుక్రీస్తు ప్రభు శాపగ్రస్తుడుగా లోక పాపములన్నీ కూడా ఆయన మీద మోపబడి ఒక పాపిగా అక్కడ యాతన పడుతూ ఉన్నాడు. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడుగా ఉంటే అక్కడ శిక్ష వేయబడదు. లోక పాపములన్నీ కూడా ఆయన మోపబడితేనే ఆయన పాపి అవుతాడు. కాబట్టి అప్పుడు ఆయన శాపగ్రస్తుడు అవుతాడు. కాబట్టి ఆ యొక్క సిలువకు అర్హుడు. ఆలోచన చేద్దాము. యేసుక్రీస్తు ప్రభువును ఆ విధంగా వారు హింస పెడుతూ ఉన్నారు. సింహపు నోటి నుండి నన్ను రక్షించమని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభు భయంకరమైన శ్రమలను అనుభవించుచు వారు చేస్తున్న ఎగతాళి, అపహాసము, పిడుగుద్దులు, భయంకరమైన కొరడా దెబ్బలు, వారు రకరకముల బాధలతో, శ్రమలతో వారు పొడుస్తూ ప్రభువుని హింసించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారు ఇక్కడ మనము ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఇంకా కొన్ని వచనాలు మనం చూసినప్పుడు ఇక్కడ 41వ వచనంలో
ఎలా ఉంది అనంటే, నీవు 40 దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడు అయితే సులువు మీద నుండి దిగుమని వారు అపహసించుచూ ఉన్నారు. రమారమి 9 గంటలకు సిలువ ఆ మ్రాను మీద యేసు క్రీస్తు ప్రభువును గొల్గతా కపాలమనబడిన ఆ కొండ మీద దిగవేసి ఉన్నారు. అక్కడ నీవు దేవుని యొక్క కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని సిలువ నుండి దిగుమని అపహాస్యం చేస్తూ ఉన్నారు. అయితే అలాగే శాస్త్రులు, పెద్దలను, ప్రధాన యాజకులు కూడా ఆ సిలువ దగ్గర కూడా అపహాస్యం చేస్తూ ఉన్నారు. ప్రజలు చేస్తే ఒక అర్థం ఉంది, కానీ ధర్మశాస్త్రమును బోధించు ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు, ఈ పెద్దలు ఎంత భయంకరమైన స్థితికి దిగజారిపోవట అనేది, యేసుక్రీస్తు ప్రభు ఆయన మెస్సయ్య అని గుర్తించలేదు, ప్రవక్త వలె ఆయన బోధించి ఉన్నాడు అని ఆ ప్రభుని అంగీకరించలేదు. ఆయన స్వస్థతలు ఎంతోమందికి విడుదల, విమోచన కలగచేసిన ప్రభు అని కూడా గ్రహించలేదు. ఆయన అంత వేదన పడుతూ, శ్రమ పడుతూ, రక్తం కారుస్తూ ఉంటే, ములుగుతూ ఉంటే ఈ ప్రజలు, ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు, ఆ యొక్క పెద్దలు ఆయనను అపహాసించుచు ఇతరులను రక్షించెను, తను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వారిని నమ్ముదుము అంటున్నారు. ఇప్పుడు సిలువ నుండి దిగితే, నువ్వు ఇశ్రాయేలు రాజు కదా, సిలువ నుండి దిగితే మేము నమ్ముతాము, అప్పటి వరకు మేము నమ్మము అంటున్నారు. నిన్ను నీవే రక్షించుకో అని, రక్షించుకోలేకపోతున్నావు నీవు అని ఆలోచన చేద్దాము. నీవు దేవుని కుమారుడవైతే సిలువ నుండి దిగుమని చెప్పుచు, ఇశ్రాయేలు రాజా అప్పుడు మేము నమ్ముతాము అని అంటున్నారు. ఒకవేళ నమ్మకపోతే ఎవరికి నష్టం? యేసుక్రీస్తు ప్రభువుకు నష్టమా? ఈ ప్రధాన యాజకులకు, శాస్త్రులకు, పెద్దలకు నష్టమా? ఆలోచన చేద్దాము. ఎంత గర్వముతో, అహంకారముతో అపహాస్యము చేస్తున్నారో ఇక్కడ మనకు అర్థమవుతుంది. నా ప్రియులారా, వారు దేవుని యందు విశ్వాసము ఉంచాను, నేను దేవుని కుమారుడనని చెప్పాను గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించునని చెప్పిరి. ఏమని మాట్లాడుతున్నాడండి? ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల నమ్ముదుము అని చెప్పి వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పాను కనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించును. తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభువు ఇష్టుడైతే ఆ తండ్రి అయిన దేవుడు ఆయనను తప్పించును, ఇప్పుడు తప్పించును, అప్పుడు మేము నమ్ముతాం. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగ వింటున్నాడు, అలాగే ఎడంవైపు దొంగ కూడా నిందించాడు. ఈరోజున భయంకరమైన స్థితిని మనము చూస్తూ ఉన్నాం. ఏమీ తెలియని అమాయకుల్లాంటి ప్రజలైతే, దేవుని వాక్యం ఎరగని వారైతే, లేకపోతే లోకస్తుల ఆ విధంగా అపహసిస్తే అర్థం ఉంది, కానీ ఇక్కడ సమస్తం ఎరిగిన వారే చాలా భయంకరమైన మాటలతో ప్రభువును ఎగతాళి చేస్తూ హింసించుచూ ఉన్నారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు 23:34 ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మాట లూకా సువార్త 23:34 మొదటి మాట. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఆలోచన చేద్దాము. ప్రభు ఈ వాక్యమును
మనమును ధ్యానం చేయుటకు ప్రభు సహాయం చేయునుగాక.